హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. సో ఈ రోజు లెక్చర్లో మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కోసం చూద్దాం. సో మనం లెక్చర్లోకి వెళ్లే ముందు ప్రీవియస్ లెక్చర్లో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేసామనేది చూద్దాం. సో రెస్పిరేషన్, వాట్ ఈస్ మెంట్ బై రెస్పిరేషన్, రెస్పిరేషన్ అంటే ఏంటి, అలాగే మనకి ఆర్గాన్స్ ఆఫ్ రెస్పిరేషన్, ఆర్గాన్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఏంటి, అలాగే మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ అంటే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో గ్యాసెస్ అనేవి ఎలా ఎక్స్చేంజ్ అవుతున్నాయి, ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, ఎక్స్పిరేషన్ అంటే ఏంటి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ అనేది ఎలా రెగ్యులేట్ అవుతుంది. సో బ్రెయిన్లో ఉన్న ఏ పార్ట్స్ అనేవి మనకి రెగ్యులేషన్ని కంట్రోల్ చేస్తున్నాయి. అలాగే రెస్పిరేటరీ వాల్యూమ్ అండ్ కెపాసిటీస్, సో రెస్పిరేటరీ వాల్యూమ్ అండ్ కెపాసిటీస్ అంటే ఏంటి, అలాగే డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, సో రెస్పిరేటరీ సిస్టంలో వలన సరిగ్గా వర్క్ చేయకపోవడం వలన ఎలాంటి డిజార్డర్స్ వస్తాయి అనేది మనం ఈ లెక్చర్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, పార్షియల్ ప్రెషర్. సో పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటండి, నథింగ్ బట్ పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటి అని అంటే ఒక మిక్స్చర్లో ఇండివిజువల్ గ్యాస్ కుండే ప్రెషర్ని మనం పార్షియల్ ప్రెషర్ అని అంటాం. ఒక మిక్స్చర్లో ఇండివిజువల్ గ్యాస్ కున్న ప్రెషర్ని, ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై అన్ ఇండివిజువల్ గ్యాస్. సో ప్రెషర్ అనేది ఎవరు ఎక్సెప్ట్ చేస్తున్నారు, ఇండివిజువల్ గ్యాస్ అనేది ఎక్సెప్ట్ చేసింది, దాన్ని మనం ఏమన్నామంటే పార్షియల్ ప్రెషర్ అని అన్నామండి. సో ఇక్కడ మనం చూస్తే, సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటామంటే PO2 అని అంటాం, అలాగే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమంటామంటే PCO2 అని అంటాం. జనరల్లీ మీ అందరికీ తెలుసు, సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ జరుగుతుందండి అంటే ఆల్వియోలైలో జరుగుతుందండి. ఆల్వియోలైలో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ డిఫ్యూజ్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్ ద డిఫ్యూజన్ అంటే ఏంటి అండి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్. సో ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ డిఫ్యూజ్ అవుద్ది, హయ్యర్ టు లోయర్ డిఫ్యూజ్ అవుద్ది, హయ్యర్ టు లోవర్ డిఫ్యూజ్ అవుద్ది. సో నథింగ్ బట్ ఆల్వియోలై 104. సో ఇంటూ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ 40 mmHg. సో ఎక్కడి నుంచి ఎక్కడికి అవుతుందండి, సో ఆల్వియోలై నుంచి నథింగ్ బట్ బ్లడ్కి వెళ్తుంది. సో బ్లడ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, టిష్యూస్కి వెళ్తుంది. చూడండి ఇక్కడ, అండ్ ఫర్దర్ ఇంటూ టిష్యూస్. సో అంటే ఆక్సిజన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి, ఆల్వియోలై, ఆల్వియోలై నుంచి ఎక్కడికి వెళ్తుంది బ్లడ్, బ్లడ్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి టిష్యూస్, బ్లడ్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి టిష్యూస్. ఓకేనా, క్లియర్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా వెళ్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ కన్నా ఫాస్ట్ మీద డిఫ్యూజ్ అవుతుందండి. ఎందుకనంటే కార్బన్ డైఆక్సైడ్కి సాల్యుబిలిటీ ఎక్కువ కంపేర్ టు ఆక్సిజన్. ఆక్సిజన్ కన్నా సాల్యుబిలిటీ ఎక్కువ అండి, ఎక్కడ 20 to 25 టైమ్స్. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈజీగా సాల్యుబుల్ అవుతుంది వెన్ కంపేర్ టు ఆక్సిజన్. అందుకనే ఈజీగా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ కన్నా ఎక్కువగా డిఫ్యూజ్ అవుతూ ఉంటుందండి. సో నెక్స్ట్ మనం జనరల్గా సో ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలాంటి రెస్పిరేటరీ మెంబ్రెయిన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతున్నాయి చూద్దాం ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్కి. సో ఇక్కడ మనకి స్క్వామస్ ఎపిథీలియం ఆఫ్ ఆల్వియోలర్ సెల్స్, ఆల్వియోలర్ సెల్స్ లో ఉన్న స్క్వామస్ ఎపిథీలియం, అలాగే ఎండోథీలియం ఆఫ్ ఆల్వియోలర్ క్యాపిలరీస్, అంటే ఆల్వియోలర్ లో ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ లో ఎండోథీలియల్ సెల్స్ ఉంటాయండి, ఎండోథీలియల్ సెల్స్, అలాగే స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్, సో అలాగే బేస్మెంట్ మెంబ్రెయిన్. సో ఈ మూడు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయండి. ఏంటంటే అవి గ్యాస్ ఎక్స్చేంజ్ లో స్క్వామస్ ఎపిథీలియం, స్క్వామస్ ఎపిథీలియం, ఎండోథీలియం అండ్ నథింగ్ బట్ బేస్మెంట్ మెంబ్రెయిన్. ఏంటంటే అది బేస్మెంట్ మెంబ్రెయిన్. సో బేస్మెంట్ మెంబ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఈ మూడు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయండి. నెక్స్ట్, సో సెవరల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ని అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి. ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఇవి నీటిలో ఆడడానికి చాలా ఛాన్స్ ఉందండి. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్రేడియంట్, అంటే ఏది ఎక్కువ పార్షియల్ ప్రెషర్ ఉంటే అది త్వరగా మూవ్ అవుతుంది, హయ్యర్ టు లోవర్ అవుతుంది. ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ మూవ్ అవుతుంది. సపోజ్ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ ఎక్కువ ఉంది, మన లంగ్స్ లో ఆక్సిజన్ తక్కువ ఉంది, ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్ నుంచి లంగ్స్ లోకి వస్తుంది. సో పార్షియల్ ప్రెషర్ అనేది క్లియర్ గా రోల్ ప్లే చేస్తుంది. అలాగే సాల్యుబిలిటీ, మీకు ఆల్రెడీ చెప్పాను, సాల్యుబిలిటీ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ కి ఆక్సిజన్ కన్నా ఎక్కువ సాల్యుబిలిటీ ఉంటుందండి. సో దాన్ని బట్టి మనకి సో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది త్వరగా మూవ్ అవుతుంది ఆక్సిజన్ కన్నా. అలాగే థిక్నెస్, సో మనకి మెంబ్రెయిన్ యొక్క ఎంత థిన్గా ఉంటే, ఎంత పలసగా ఉంటే అంత త్వరగా అనేది మనకి గ్యాసెస్ అనేవి డిఫ్యూజ్ అవుతూ ఉంటాయండి. సో థిన్నర్ ద మెంబ్రెయిన్, ఫాస్ట్ ద డిఫ్యూజన్. సో థిన్నర్ ఎంత పలసగా ఉంటే అంత త్వరగా
డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా అండి. సో సర్ఫేస్ ఏరియా పెరిగితే ఆటోమేటికల్గా మనకి ఏంటి అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది పెరుగుతుంది. సో ఆల్వియోలై యొక్క సర్ఫేస్ ఏరియా పెరిగితే మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే డిస్టెన్స్ ఆఫ్ డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ అనేది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు మనకి లంగ్స్ నుంచి స్టమక్ కిడ్నీకో వెళ్ళాలనుకోండి, సపోజ్ నథింగ్ బట్ ఆక్సిజన్ అక్కడ ఉన్న సెల్స్కి వెళ్ళాలనుకోండి, సో ఒక రకమైన టైం పడుతుంది. అలాగే కొంచెం డిస్టాంట్గా ఉన్న సెల్స్కి వెళ్ళాలనుకోండి, ఒక రకమైన టైం పడుతుంది. అంటే షార్ట్ డిస్టెన్స్లో ఉంటే కనుక త్వరగా డిఫ్యూజ్ అవుద్ది, లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కనుక త్వరగా డిఫ్యూజ్ అవుదండి. సో అంటే దేని బేస్ చేసుకుంది? పార్షియల్ ప్రెషర్, అలాగే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్, అలాగే థిక్నెస్, అలాగే సర్ఫేస్ ఏరియా, అలాగే డిస్టెన్స్ అండి. సో పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటే త్వరగా డిఫ్యూజ్ అవుతుంది, సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటే త్వరగా డిఫ్యూజ్ అవుతుంది, థిక్నెస్ తక్కువ ఉంటే డిఫ్యూజ్ అవుతుంది అండి. అంటే ఏంటి? థిక్నెస్ తక్కువ ఉండాలి. అలాగే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే త్వరగా డిఫ్యూజ్ అవుద్ది. అలాగే డిఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటే మనకి అంటే షార్టర్ డిస్టెన్స్లో ఉంటే డిఫ్యూజన్ అనేది త్వరగా అవుతుంది వెన్ కంపేర్ టు లాంగర్ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్షియల్ ప్రెషర్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో జనరల్గా సో మన అట్మాస్ఫియర్లో ఉన్న పార్షియల్ ప్రెషర్ ఎంత? 159. చూసారా? అట్మాస్ఫియర్లో ఉన్నది ఎంత అండి? 159. సో ఇక్కడ చూడండి, సో ఆల్వియోలైలో ఎంత ఉంది? 104. సో ఇప్పుడే మీరు చూడండి, సో పార్షియల్ ప్రెషర్ ఆల్వియోలైలో 104 ఉంది, అట్మాస్ఫియర్లో 159 ఉందండి. అంటే హయ్యర్ నుంచి లోవర్కి రావాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఎయిర్ అనేది? అట్మాస్ఫియర్ నుంచి ఆల్వియోలైలోకి వస్తుంది. సో నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ చూడండి, బ్లడ్లో ఆక్సిజనేటెడ్ అయితే 95 ఉంది, డిఆక్సిజనేటెడ్ అయితే 40 ఉంది. సో టిష్యూస్లో అగైన్ 40 ఉంది. అంటే మనకి సో బ్లడ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆక్సిజన్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? నథింగ్ బట్ ఆక్సిజన్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందండి? ఆక్సిజన్ అనేది సో ఫస్ట్ మనకి అట్మాస్ఫియర్ నుంచి నథింగ్ బట్ ఆల్వియోలైకి వస్తుంది, ఆల్వియోలై నుంచి నథింగ్ బట్ బ్లడ్లోకి వెళ్తుంది. సో బ్లడ్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి? టిష్యూస్కి వెళ్తుంది. ఓకే రైట్. దెన్ చూడండి పార్షియల్ ప్రెషర్ O2 డిఫ్యూజెస్ ఏం చెప్తున్నాడు? ఆల్వియోలై కన్నా ముందు ఎవరండి? అట్మాస్ఫియర్ నుంచి ఆల్వియోలై నుంచి బ్లడ్ నుంచి టిష్యూస్. అదే CO2 ఏం చేస్తుంది? మనకి చూడండి, ఏదైనా మెటబాలిజం జరిగింది అంటే మనకి ప్రొడ్యూస్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది నథింగ్ బట్ ఏంటంటే టిష్యూస్ నుంచి బ్లడ్లోకి వెళ్తుంది, బ్లడ్ నుంచి ఆల్వియోలోకి వెళ్తుంది. సో ఆల్వియోలై నుంచి ఏమవుద్ది? ఎక్స్పిరేషన్ ప్రాసెస్లో బయటకు వెళ్ళిపోద్దండి. సో ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది టిష్యూస్కి వెళ్తుంటే కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది దేని బేస్ చేసుకుని ఉంటుంది అని అంటే వాటి యొక్క పార్షియల్ ప్రెషర్స్ని బేస్ చేసుకుని ఉంటుందండి. సో నెక్స్ట్ చూస్తే మనం ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్దాం. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం చూస్తే ఆక్సిజన్ ట్రాన్స్పోర్టెడ్ బ్లడ్ విత్ 3% ఆఫ్ డిజాల్వ్డ్ ప్లాస్మా, 97% ఆఫ్ హిమోగ్లోబిన్. అంటే ఆక్సిజన్ కనుక క్యారీ అవ్వాలి అని అంటే జనరల్గా 100% ఆక్సిజన్ తీసుకుంటే 97% ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందండి అని అంటే నథింగ్ బట్ ఏంటి అండి? నథింగ్ బట్ హిమోగ్లోబిన్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 3% మాత్రమే డిజాల్వ్ అవుతుంది ప్లాస్మాలో. సో అంటే 97% అంతా కూడా మనకి హిమోగ్లోబిన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆక్సిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో బైండ్ అవుతున్నప్పుడు ఎలాంటి ఫినామినన్ ఎగ్జిబిట్ చేస్తుంది? కోఆపరేటివిటీ ఫినామినన్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, కోఆపరేటివిటీ ఫినామినన్. అసలు కోఆపరేటివిటీ అంటే ఏంటి? మీరే ఆలోచించండి. కోఆపరేటివిటీ అంటే ఏంటి? సో జనరల్గా మనం కోఆపరేటివ్గా ఉన్నాడని అంటాం. కోఆపరేటివ్గా ఎప్పుడు ఉంటాడు? సో మనం వాడికి నచ్చితే వాడు కోఆపరేటివ్గా ఉంటాడు. సో కోఆపరేటివ్గా ఉంటే వర్క్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్కి ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ యాడ్ అయింది అనుకోండి, O2 యాడ్ అయింది అనుకోండి, అది ఇంకో ఆక్సిజన్ మాలిక్యూల్ని యాడ్ అయ్యేలా చేస్తుంది. అంటే ఒకటి ఇంకోటి యాడ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి కోఆపరేషన్ అంటాం. ఇప్పుడు మనం కూడా చూడండి, ఒక కాలేజ్లో మనం జాయిన్ అయ్యామనుకోండి, సో మనం ఏమంటాం మన ఫ్రెండ్స్కి? సరే ఈ కాలేజ్ బాగుంది, ఈ కాలేజ్లో జాయిన్ అవ్వు. సో కోఆపరేటివ్. సో లేదా మీరు ఒక హాస్టల్లో జాయిన్ అయ్యారు, వాళ్ళ కొలీగ్ని లేకపోతే ఎవరినైతే ఇంకో హాస్టల్లో జాయిన్ అవ్వకుండా సో ఆ హాస్టల్లోనే జాయిన్ అవ్వమని మనం ఆటోమేటికల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి కోఆపరేటివిటీ ఫినామినన్ అంటే ఏంటి? సో ఒక మాలిక్యూల్ కనుక బైండ్ అయితే అది ఇంకో మాలిక్యూల్ని బైండ్ అయ్యేలా చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే కోఆపరేటివిటీ ఫినామినన్ అంటాం. ఇక్కడ కోఆపరేటివిటీ ఎవరెవరికి మధ్యన ఉందండి? ఆక్సిజన్కి హిమోగ్లోబిన్కి మధ్యన కోఆపరేటివిటీ ఫినామినన్ ఉందండి. సో అంటే మనకి హిమోగ్లోబిన్ మాలిక్యూల్ అనేది ఒకటి బైండ్ అయితే ఆటోమేటికల్గా ఒకటి బైండ్ అయితే ఆక్సిజన్కి ఇంకో ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది హిమోగ్లోబిన్ మాలిక్యూల్ బైండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఎప్పుడైతే హిమోగ్లోబిన్ బైండ్ అయిందో అదేం చేస్తుంది? ఇంకో హిమోగ్లోబిన్ మాలిక్యూల్ అనేది బైండ్ అయ్యేలా చేస్తుంది. సో అలాగ ఫర్దర్గా మనకి ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్కి 4 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి బైండ్ అవుతాయి. సో ఓకేనా? సో 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి బైండ్ అవుతాయి, లేదా 8 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి బైండ్ అవుతాయి. 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కానీ లేదా 8 ఆక్సిజన్ ఆటమ్స్ కానీ బైండ్ అవుతాయండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూడండి, మనం హిమోగ్లోబిన్ మాలిక్యూల్ చూడండి బైండ్ అప్ టు 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఏంటండి?
4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. సో 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అంటే 4O2 అంటే ఎన్నండి మొత్తం 8 ఆక్సిజన్ యాటమ్స్. 8 ఆక్సిజన్ యాటమ్స్ అనేవి బైండ్ అవుతాయి. ఓకేనా? రైట్. చూడండి ఒకసారి. సో దీన్ని ఎలా మనం చెప్తామంటే కోఆపరేటివిటీ ఫినామినాని, సో Hb + O2 గివ్స్ రైజ్ టు HbO2. దీన్ని మనం ఏమంటామంటే ఆక్సీ హిమోగ్లోబిన్ అని అంటాం. సో HbO2 మళ్ళీ ఇంకో ఆక్సిజన్ మాలిక్యూల్ బైండ్ అవుతుంది కదా, ప్లస్ O2 గివ్స్ రైజ్ టు HbO4. మళ్ళీ ఇంకో ఆక్సిజన్ బైండ్ అవుతుంది కదా, HbO4 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు HbO6. సో HbO6 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు HbO8. అంటే మొత్తం 8 ఆక్సిజన్ యాటమ్స్, లేదా ఎలాగైనా అడగచ్చండి బిట్టు, 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అండి. ఏంటండి? 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ లేదా 8 ఆక్సిజన్ యాటమ్స్ అనేవి బైండ్ అవుతాయండి. నెక్స్ట్ చూడండి, లంగ్స్లో జనరల్గా చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను. సో పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటే సో డిఫ్యూజ్ బాగా జరుగుతుంది, పార్షియల్ ప్రెషర్ తక్కువ ఉంటే కానీ డిఫ్యూజన్ బాగా జరుగుతుంది. చూడండి లంగ్స్లో ఏం జరుగుతుంది, హై PO2 ఉంది అంటే పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంది. సో ఆక్సిజన్ బైండ్ స్ట్రాంగ్లీ టు ద హిమోగ్లోబిన్. ఎందుకని ఎక్కువ ఆక్సిజన్ ఉందండి అంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ బైండ్ అవుతుంది. ఎందులోని? లంగ్స్లోని. లంగ్స్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంది కాబట్టి సో లంగ్స్లో ఏముందండి, PO2 అనేది ఎక్కువ ఉంది. సో PO2 అనేది ఎక్కువ ఉంది, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది, ఆక్సిజన్ అనేది ఎవరికి బైండ్ అవుతుందండి, హిమోగ్లోబిన్ బైండ్ అవుతుంది. ఎవరికి బైండ్ అవుతుంది? హిమోగ్లోబిన్ బైండ్ అవుతుంది ఆక్సిజన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్పుడు ఏం ఫామ్ అవుద్ది, ఆక్సీ హిమోగ్లోబిన్. ఇన్ టిష్యూస్లో ఏంటి, సో నథింగ్ బట్ ఆక్సిజన్ తక్కువ ఉంటుందండి. టిష్యూస్లో ఏముంటుందండి, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. సో ఎవరు ఎక్కువ ఉంటారు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. సో అంటే టిష్యూస్లో ఎవరు బైండ్ అవుతారు హిమోగ్లోబిన్, నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్ బైండ్ అవుతుందండి. అంటే ఎవరు రిమూవ్ అయిపోతారు, ఆక్సిజన్ రిమూవ్ అయిపోద్ది. నథింగ్ బట్ ఏంటి అని అంటే ఆక్సిజన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది హిమోగ్లోబిన్. ఎందుకని రిమూవ్ అవుతుంది, పార్షియల్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంది కాబట్టి. ఎవరండి, పార్షియల్ ప్రెషర్. గుర్తుపెట్టుకోండి, లంగ్స్లో పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అయింది. అంటే విచ్ కండిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్ ఇన్ ది లంగ్స్ అని అడగచ్చు. సో మన క్వశ్చన్లో సో ఏ కండిషన్ అనేది ఫేవర్ చేస్తుంది ఆక్సీ హిమోగ్లోబిన్ అని అంటే నథింగ్ బట్ హై PO2 కండిషన్స్. ఏంటండి, హై PO2 కండిషన్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి అని అంటే, సో ఇక్కడ టిష్యూస్లో ఏం జరుగుతుందండి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే PCO2 లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో దానివల్ల ఏంటి, ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ నుంచి విడిపోతుంది. ఆక్సిజన్ ఇస్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ది హిమోగ్లోబిన్. చూడండి ఇక్కడ, సో అంటే ఆక్సీ హిమోగ్లోబిన్ ఏమవుతుందండి, డిసోసియేట్ అయిపోతుంది. సో ఆక్సిజన్ అనేది డిసోసియేట్ అయిపోతుంది. ఎందుకు డిసోసియేట్ అయిపోతుందండి, సో హై PCO2 లెవెల్స్ ఉన్నాయి, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది కానీ ఆక్సిజన్ లేదు. నెక్స్ట్ చూడండి, సో దిస్ రిలేషన్షిప్ గ్రోన్ గ్రాఫికల్లీ, దీన్ని ఏమంటామంటే ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అని అంటాం, లేదా సాచురేషన్ కర్వ్ అని అంటాం. చూద్దామండి. సో దేనింటే ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అంటే ఆక్సిజన్కి హిమోగ్లోబిన్కి మధ్యనున్న రిలేషన్ ఏంటి, సో ఆక్సిజన్కి హిమోగ్లోబిన్కి మధ్యనున్న రిలేషన్ ఏంటి అండి. సో చూడండి ఇక్కడ, ద కర్వ్ షిఫ్ట్స్ రైట్ సైడ్ వెన్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ PCO2. చూడండి ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. సో దీన్ని మనం సిగ్మాయిడ్ షేప్ అని అంటాం జనరల్గా. సో ఇలా ఉంటుందండి సిగ్మాయిడ్ షేప్. సో అంటే ఇక్కడ సిగ్మాయిడ్ షేప్లో ఏం చెప్తుంది అంటే కోఆపరేటివిటీ ఫినామినా అని చెప్తుంది. అంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ బైండ్ అయితే కనుక అది రిమైనింగ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ బైండ్ అయ్యేటైతే చేస్తుంది. దీన్నే మనం ఇంకా చెప్పాలంటే పాజిటివ్ కోఆపరేటివిటీ అని అంటాము. సో ఇక్కడ మనకి హిమోగ్లోబిన్ దేనికి ఎగ్జాంపుల్ అండి, పాజిటివ్ కోఆపరేటివిటీకి ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే PCO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినాయో అప్పుడు మనకి కర్వ్ అనేది ఎటు షిఫ్ట్ అవుద్ది అంటే రైట్ సైడ్ షిఫ్ట్ అవుద్దండి. ఎప్పుడు షిఫ్ట్ అవుద్ది, PCO2 లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అండి. ఏ లెవెల్స్, PCO2 లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. PCO2 లెవెల్స్ ఎక్కువ ఉంటే ఏమవుద్ది, ఆక్సిజన్ అనేది డిసోసియేట్ అయిపోద్ది. ఎవరి దగ్గర నుంచి, హిమోగ్లోబిన్ నుంచి. ఎందుకని, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనకి కర్వ్ అనేది ఎక్కడ షిఫ్ట్ అవుద్ది, రైట్ సైడ్ షిఫ్ట్ అవుద్దండి. ఎక్కడ షిఫ్ట్ అవుద్ది, రైట్ సైడ్ షిఫ్ట్ అవుద్ది. అలా కాకుండా O2 లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కడ షిఫ్ట్ అవుద్ది, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ ఉండడం వలన మనకి ఏదైతే ఈ ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ ఉందో ఆ కర్వ్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆన్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్ ఎఫెక్ట్. అంటే ఏంటి అండి, హిమోగ్లోబిన్ మీద సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ చేయడంలో ఎలాంటి హెల్ప్ చేస్తుంది, ఎలాంటి ఫ్యాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నథింగ్ బట్
బోర్ ఎఫెక్ట్ అండి. సో బోర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ఎఫెక్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దేని మీద? సో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ యొక్క ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ మీద కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీన్నే మనం ఏమంటామంటే బోర్ ఎఫెక్ట్ అని అంటామండి. సో బోర్ ఎఫెక్ట్ అంటే మీకు గుర్తు రావాల్సింది కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ కనుక ఎక్కువైతే మన కర్వ్ ఎట్ సైడ్ షిఫ్ట్ అవుద్ది, రైట్ సైడ్ షిఫ్ట్ అవుద్దండి. సో జనరల్గా ఇప్పుడు మనకి ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ ఏ షేప్లో ఉంటుంది? నథింగ్ బట్ సిగ్మాయిడల్ షేప్లో ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ అలాగే మనకు చూడండి, ఎప్పుడైతే 100 mm ఆఫ్ హెచ్జీ ఉందో, అంటే లంగ్స్లో 100 mm ఆఫ్ హెచ్జీ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఉందో, అప్పుడు మనకి హిమోగ్లోబిన్ ఎంత సాచురేట్ అవుద్ది అంటే 97%. మీకు ఆల్రెడీ చెప్పాను, 97% అనేది హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ఉంటుంది, 3% మాత్రమే ప్లాస్మాలో డిజాల్వ్ అయి ఉంటుంది ఆక్సిజన్ అని చెప్పేసి. సో అంటే 40 mm హెచ్జీ దగ్గర ఎంత ఉంటుంది? ఓన్లీ 75% మాత్రమే సాచురేట్ అవుతుంది. చూడండి, అంటే మీరు 100 mm తీసుకుంటే కనుక అందులో హిమోగ్లోబిన్లో 97% సాచురేట్ అవుతుంది అని అంటే 97% ఆక్సిజన్తో బైండ్ అయిందని. అదే ఎప్పుడైతే 100 mm కాస్త 40 mm దిగిపోయిందో ఈ 97 కాస్త ఎంత అయింది? 75% మాత్రమే సాచురేట్ అయింది. అంటే 75% మాత్రమే ఆక్సిజన్ బైండ్ అయింది. నెక్స్ట్ చూడండి, సో డ్యూరింగ్ విగరస్ ఎక్సర్సైజ్ ఇంకా ఎక్కువ చేస్తున్నప్పుడు సో ఈ PO2 ఎంతకు పడిపోద్దండి? 20కి పడిపోద్దండి. PO2 ఎంతకు పడిపోద్ది? 20కి పడిపోద్ది. చూడండి ఇక్కడ అప్ టు 62% కెన్ బి రిలీజ్డ్. సో 62% అంటే మనకు ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏంటండి, PO2 తగ్గిపోతుందా లేదా? సో PO2 ఏమవుతుంది? తగ్గిపోతుంది. PO2 తగ్గిపోతుంది ఏం జరుగుతుంది? ఆక్సిజన్ ఇస్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ది హిమోగ్లోబిన్. ఆక్సిజన్ అనేది ఏమవుతుంది? హిమోగ్లోబిన్ నుంచి డిసోసియేట్ అయిపోతుంది. ఓకేనా? సో అంటే ఎంత పర్సెంట్ డిసోసియేట్ అయిపోతుందండి? 62%. గుర్తుపెట్టుకోండి, 62% ఆక్సిజన్ అనేది డిసోసియేట్ అయిపోతుంది. అందులో -O2 అనండి. ఓకేనా? 62% ఆక్సిజన్ అనేది డిసోసియేట్ అయిపోతుంది. సో హిమోగ్లోబిన్ సాచురేషన్ డ్రాప్స్ అప్ టు 35%. సాచురేషన్ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? 35%కి వెళ్ళిపోద్దండి సాచురేషన్. అంటే 35% మాత్రమే బైండ్ అవుతాం. మనం విగరస్గా ఎక్సర్సైజ్ చేస్తే ఆక్సిజన్ అనేది ఎక్కువగా కావాలి. అందుకే చూడండి, మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు సో జనరల్గా ఎక్సర్సైజ్ అనేది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో చేయకూడదండి. జనరల్గా ఎక్సర్సైజ్ అనేది మనం ఏంటి అంటే బాగా గాలి బాగా వేస్తున్న దగ్గర చేయాలి. ఎందుకంటే బాడీలో ఆటోమేటికల్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. బికాస్ ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ నుంచి డిసోసియేట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఎందుకని? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తగ్గుతుంది కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందండి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే మనకి 7% డిజాల్వ్డ్ అండి. 7% డిజాల్వ్ అవుతుంది. అలాగే మన సాల్యుబిలిటీ కూడా చెక్ చేసుకుంటే కనుక సో దెన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా సాల్యుబుల్ కెపాసిటీ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి టోటల్గా 100% కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే కనుక 7% అనేది మనకి బ్లడ్ ప్లాస్మాలో డిజాల్వ్ అయి ఉంటుంది. ఇంకా 20 to 25% ఎలా ఉంటుంది అంటే కార్బెమినో హిమోగ్లోబిన్. ఏంటండి? కార్బెమినో హిమోగ్లోబిన్ అంటే ఎవరండి? కార్బన్ డైఆక్సైడ్ అనేది హిమోగ్లోబిన్తో కంబైండ్ అయింది. దీన్నే మనం ఏమంటాం? కార్బెమినో హిమోగ్లోబిన్ అని అంటాము. ఓకేనా? సో చూడండి, రైట్. నెక్స్ట్ 70% యాజ్ ద బైకార్బోనేట్ అయాన్స్ HCO3. బైకార్బోనేట్ అయాన్స్ అంటే ఏంటండి? HCO3. సో ఎలా అవుతాయి అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కార్బన్ డైఆక్సైడ్ 100% తీసుకుంటే కనుక 7% డిజాల్వ్ అవుతుంది, వెరాస్ ఆక్సిజన్ 3% డిజాల్వ్ అవుతుంది. సో ఇక్కడ 20 to 25% ఎలా ఉంటుంది? కార్బెమినో హిమోగ్లోబిన్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ 70% ఎలా ఉంటుంది అంటే బైకార్బోనేట్ ఫామ్లో ఉంటుందండి. చూడండి ఇక్కడ. సో కార్బన్ డైఆక్సైడ్ జనరల్గా తీసుకుంటే టిష్యూస్లో నథింగ్ బట్ ఆర్బీసీలో మనకి కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ అవుతుందండి. ఆర్బీసీలో జనరల్గా ఏముంటుంది? CO2 ఎప్పుడు దేని ఏముంటుంది? నథింగ్ బట్ వాటర్ ఉంటుంది, H2O. సో CO2 H2O ఏం ఫామ్ చేస్తుందండి? కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది, H2CO3 ఫామ్ చేస్తుందండి. దట్ ఈస్ నథింగ్ బట్ కార్బోనిక్ యాసిడ్. ఇక్కడ చూడండి, కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది H2CO3, రైట్? సో ఇక్కడ చూడండి, సో ఈ CO2 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు H2CO3. సో ఎంజైమ్ ఎవరంటే కార్బోనిక్ ఎన్హైడ్రేస్. సో ఇదేం చేస్తుంది చూద్దామండి. సో కార్బోనిక్ యాసిడ్ క్విక్లీ డిసోసియేట్ ఇంటూ H+ అండ్ HCO3-. ఈ కార్బోనిక్ యాసిడ్ ఎలా డిసోసియేట్ అవుతుందండి? మనకి H2CO3గా ఫామ్ అయింది. మళ్ళీ ఎలా డిసోసియేట్ అవుతుంది అంటే H+ HCO3- కింద డివైడ్ అవుద్ది. సో ఈ HCO3- ని మనం ఏమంటామంటే బైకార్బోనేట్ అయాన్స్ అని అంటాం. ఏమంటామండి? బైకార్బోనేట్ అయాన్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈ బైకార్బోనేట్ అయాన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి, క్లోరైడ్ అనేది లోపలికి వస్తుంది. దీన్నే మనం ఏమంటాం? క్లోరైడ్ బైకార్బోనేట్ ఎక్స్చేంజర్ అని అంటాము. సో ఈ ఎఫెక్ట్నే మనం ఏమంటామంటే క్లోరైడ్ షిఫ్ట్ అంటాం, లేదా హ్యాంబర్గర్స్ ఫినామినన్ అంటాం. చూడండి ఒకసారి. సో ఏం జరుగుతుంది ఇక్కడ? సో మనకి ఏదైతే టిష్యూస్లో దట్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఆర్బీసీలో నథింగ్ బట్ టిష్యూస్లో అంటే నథింగ్ బట్ ఆర్బీసీలో
దట్ కార్బన్ డైఆక్సైడ్ బైండ్ విత్ దేంతో అండి H2O తో బైండ్ అయితే ఏం ఫామ్ చేస్తుంది H2CO3. ఈ H2CO3ని మనం ఏమంటాం కార్బోనిక్ యాసిడ్ అని అంటాం. కార్బోనిక్ యాసిడ్ అని అంటాం. సో ఈ కార్బోనిక్ యాసిడ్ మళ్ళీ ఎలా విడిపోద్ది H2CO3 కెన్ గివ్స్ రైజ్ టు H+ అండ్ HCO3-. సో ఈ HCO3- నే మనం ఏమంటున్నాం బైకార్బోనేట్ అని అంటున్నాం. ఈ బైకార్బోనేట్ అనేది ఆర్బీసీ నుంచి బయటకు వెళ్ళిపోద్ది బై మీన్స్ ఆఫ్ వాట్. సో HCO3 అనేది ఎలా అయిపోద్దండి బయటకు వెళ్ళిపోద్ది. HCO3 అనేది లోపల ఉన్న HCO3 ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోద్దండి. ఓకేనా, బయటకు వెళ్ళిపోయింది. సో ఎవరు వస్తారు లోపలికి క్లోరైడ్ వస్తుందండి. క్లోరైడ్ అప్పటి వరకు ఎక్కడ ఉంది బయట ఉంది. ఇక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చిందండి లోపలికి వచ్చింది. నథింగ్ బట్ క్లోరైడ్ అనేది లోపలికి వస్తుంది, బైకార్బోనేట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే క్లోరైడ్ బైకార్బోనేట్ ఎక్స్చేంజర్ అని అంటాం. సో అలాగే ఈ బైకార్బోనేట్ అనేది లోపల రావడాన్ని క్లోరైడ్ బైకార్బోనేట్ అనేది బయటకు వెళ్ళిపోవడాన్ని క్లోరైడ్ లోపల రావడాన్ని ఏమంటామంటే నథింగ్ బట్ క్లోరైడ్ షిఫ్ట్ అని అంటామండి. ఎందుకని క్లోరైడ్ బయట నుంచి ఎక్కడికి వస్తుంది లోపలికి వస్తుంది. దాన్నే మనం ఏమంటాం క్లోరైడ్ షిఫ్ట్ అని అంటాం. దీన్నే మనం ఇంకోటి ఏమంటామంటే హ్యాంబర్గర్స్ ఫినామినన్ అని అంటామండి. ఏమంటామండి హ్యాంబర్గర్స్ ఫినామినన్ అని అంటామండి. సో హ్యాంబర్గర్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను బోర్ ఎఫెక్ట్ చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ ఆన్ హిమోగ్లోబిన్. ఇక్కడ హ్యాంబర్గర్స్ ఫినామినన్ నథింగ్ బట్ క్లోరైడ్ షిఫ్ట్. క్లోరైడ్ అనేది ఎక్స్టర్నల్ సర్ఫేస్ లో ఉన్నది ఆటోమేటికల్ గా మనకి ఆర్బీసీ లోపలికి ఎంటర్ అవుద్ది. దీన్నే మనం క్లోరైడ్ షిఫ్ట్ అని అంటాం లేదా హ్యాంబర్గర్స్ ఫినామినన్ అని అంటామండి. సో నెక్స్ట్ మనం లంగ్స్ తీసుకుంటే కనుక జనరల్ గా లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, అంతే కదా. లంగ్స్ లో ఏమున్నాయండి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఆల్వియోలై దగ్గర నుంచి వెళ్ళింది. సో లంగ్స్ లో జనరల్ గా ఏముంటుంది నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో ఒక్కోసారి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఈ బైకార్బోనేట్ మళ్ళీ ఎంటర్ అయిపోతుందండి. మళ్ళీ ఎవరితో కలుస్తుంది అంటే మళ్ళీ H+ తో కలుస్తుంది. చూడండి ఇక్కడ ద బైకార్బోనేట్ రీఎంటర్స్ ఇంటూ ద ఆర్బీసీ. బైకార్బోనేట్ అనేది ఏమవుతుందండి రీఎంటర్ అవుతుంది. ఎవరితో రియాక్ట్ అవుద్ది H+ తో రియాక్ట్ అవుద్ది. ఎవరిని ఫామ్ చేస్తుంది కార్బోనిక్ యాసిడ్ కింద ఫామ్ చేస్తుంది. మళ్ళీ ఒక్కోసారి ఏం చేస్తుందండి ఈ బైకార్బోనేట్ అనేది అగైన్ ఎవరితో రియాక్ట్ అవుద్ది H+ తో రియాక్ట్ అవుద్ది. అది ఎలా ఫామ్ చేస్తుంది H2CO3. మళ్ళీ H2CO3 ఎలా ఫామ్ అవుద్దండి CO2 అండ్ H2O ఫామ్ అవుద్ది. ఈ CO2 ఎక్కడికి వెళ్ళిపోద్ది సో లంగ్స్ లోకి వెళ్ళిపోద్ది, ఆల్వియోలోకి వెళ్ళిపోద్ది, నథింగ్ బట్ బయటికి ఎక్స్చేంజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ చూడండి. సో విచ్ డిసోసియేటెడ్ ఇంటూ CO2 అండ్ వాటర్ అండ్ అలౌయింగ్ CO2 టు డిఫ్యూజ్ ద ఆల్వియోలై. చూడండి ఇక్కడ సో బైకార్బోనేట్ అయాన్ అనేది బయటకు వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే కనుక మనకి లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో PCO2 లెవెల్స్ తక్కువ ఉన్నాయో అప్పుడు మనకి ఏం చేస్తుంది అప్పుడు ఈ బైకార్బోనేట్ అనేది మళ్ళీ H+ తో రియాక్ట్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. కార్బోనిక్ యాసిడ్ మళ్ళీ స్ప్లిట్ అవుతుందండి. ఎలా స్ప్లిట్ అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2O కింద స్ప్లిట్ అవుతుందండి. ఓకేనా రైట్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి బయటకు అనేది ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్లోకి అనేది బయటకు వచ్చేస్తుందండి. నెక్స్ట్ చూడండి. సో అసలు మీకు ఇప్పటి వరకు సో జనరల్గా ఆక్సిజన్ అనేది బయటకు రావడానికి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోవడానికి అలాగే ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అంటే ఏంటి వీటి గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం అసలు నిజంగా ఈ యొక్క రెస్పిరేషన్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు సో బ్రెయిన్లో 2 పార్ట్స్ అనేవి రెస్పిరేషన్ కంట్రోల్ చేస్తున్నాయండి. నథింగ్ బట్ ఏంటంటే ద ఫస్ట్ పార్ట్ ఈస్ మెడుల్లా ఆబ్లాంగేటా. సో అదేంటంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మెడుల్లా ఆబ్లాంగేటా నథింగ్ బట్ కంట్రోలింగ్ ద బేసిక్ రిథమ్ ఆఫ్ బ్రీతింగ్. సో మెడుల్లా ఆబ్లాంగేటా అనేది ఎవరిని కంట్రోల్ చేస్తుందంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే మనకి న్యూమోటాక్సిక్ సెంటర్ అని ఉంది. ఈ న్యూమోటాక్సిక్ సెంటర్ ఎక్కడ ఉందంటే పాన్స్ లో ఉంది. ఈ పాన్స్ లో ఉన్న న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తుందంటే ఇన్స్పిరేషన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇన్స్పిరేషన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మనకి బ్రెయిన్ లో 2 పార్ట్స్ అనేవి జనరల్ గా మనకి ఈ యొక్క రెస్పిరేషన్ రిథమ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మెడుల్లా ఆబ్లాంగేటా సో అదేంటంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తే అలాగే న్యూమోటాక్సిక్ సెంటర్ ఎక్కడ అంటే పాన్స్ లోని అది దేంట్లో కంట్రోల్ చేస్తుంది అని అంటే నథింగ్ బట్ ఇన్స్పిరేషన్ ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం కీమో సెన్సిటివ్ ఏరియా చూడండి జనరల్గా ఎలా కంట్రోల్ చేస్తుందో మనం జనరల్గా చూద్దాం. సో మెడుల్లాలో ఏ రీజియన్ ఉంటుందంటే కీమో సెన్సిటివ్ ఏరియా. గుర్తుపెట్టుకోండి 90% ఆఫ్ ద టర్మ్స్ నీట్లో మీకు స్టార్టింగ్ క్వశ్చన్లోనే ఉంటాయి, అంటే ఒక వర్డ్లోనే ఉంటాయి. చూడండి ఇక్కడ కీమో సెన్సిటివ్ అన్నాడు. సో కీమో సెన్సిటివ్ అంటే ఏంటి నథింగ్ బట్ కీమో అంటే కెమికల్ సెన్సిటివ్. సో నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్స్ ఆల్సో నథింగ్ బట్ గ్యాస్. సో నథింగ్ బట్ కెమికల్. చూడండి ఇక్కడ డిటెక్ట్స్ ద చేంజెస్ ఇన్ ద CO2 కాన్సంట్రేషన్. సో కీమో సెన్సిటివ్ ఏరియా సో మెడుల్లా ఆబ్లాంగేటాలో ఉన్న కీమో సెన్సిటివ్ ఏరియా అనేది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ని చెక్ చేస్తుంది. సో లెవెల్స్ కాన్సంట్రేషన్ సో అంటే కాన్సంట్రేషన్ నథింగ్ బట్ లెవెల్స్ ని చెక్ చేస్తుంది. అండ్ pH ఇన్ ద సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే CSF లో ఉన్న pH ని కూడా చూస్తుంది. సో స్టిమ్యులేటింగ్ ద రెస్పిరేటరీ సెంటర్ టు ఇంక్రీజ్ ద వెంటిలేషన్. చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్పాడంటే మెడుల్లా ఆబ్లాంగేటాలో ఉన్న
కీమోసెన్సిటివ్ రిసెప్టార్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్స్ని చెక్ చేస్తాయి, అలాగే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఉన్న pHని చెక్ చేస్తాయి. ఈ రెండింటిని చెక్ చేసి మనకి రెస్పిరేటరీ సెంటర్ని యాక్టివేట్ చేస్తాయి, వెంటనే వెంటిలేషన్ జరగాలి అని చెప్పేసి. ఓకేనా, రైట్. సో కీమో రిసెప్టార్స్ ఇన్ ది కెరోటిడ్ బాడీస్, చూడండి కెరోటిడ్ బాడీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే సో ఈ బ్లడ్ వెజల్సే నథింగ్ బట్ ఏంటి అని అంటే నథింగ్ బట్ కెరోటిడ్ ఆర్టరీస్ అండి. మనకి నెక్కి, ఫేస్కి అలాగే బ్రెయిన్కి బ్లడ్ని సప్లై చేస్తూ ఉంటాయి. సో బ్లడ్ వెజల్స్ సప్లై బ్లడ్ టు సో నెక్ రీజన్, ఫేస్ అలాగే బ్రెయిన్ రీజన్లో బ్లడ్ని సప్లై చేస్తూ ఉంటాయి. ఇందులో కీమో రిసెప్టార్స్ ఉంటాయండి. డిటెక్ట్ ద హై లెవెల్స్ ఆఫ్ CO2 డిటెక్ట్ చేసినాయి. అలాగే H+ నథింగ్ బట్ pH. సో సెన్స్ ద సిగ్నల్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ డెప్త్ ఆఫ్ బ్రీతింగ్. చూసారా, అంటే మనకి కీమో రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే CO2 లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, సో అలాగే నథింగ్ బట్ ఏంటి అండి pH చేంజెస్ ఉన్నాయి. సో ఆటోమేటికల్గా వెంటనే మనకి రెస్పిరేషన్ జరగాలి అని చెప్పేసి మనకి ఒక సిగ్నల్ అనేది పాస్ చేస్తూ ఉంటాయి. అసలు ఆక్సిజన్ ఎలాంటి రోల్ ప్లే చేయదు. ఆక్సిజన్ ప్లేస్ ఏ మినిమల్ రోల్ ఇన్ రెగ్యులేషన్ అండర్ నార్మల్ కండిషన్స్ బట్ బికమ్ సిగ్నిఫికెంట్ డ్యూరింగ్ ద హైపాక్సియా కండిషన్స్. చూడండి, హైపాక్సియా అంటే ఏంటి మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను. సో నథింగ్ బట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. హైపాక్సియా అంటే ఏంటి అని అంటే నథింగ్ బట్ ఆక్సిజన్ తక్కువ ఉన్న కండిషన్స్ని మనం హైపాక్సియా కండిషన్ అంటున్నాం. సపోజ్ మనం మౌంటైన్కి ఒక ఎత్తైన ప్రదేశాన్ని రీచ్ అయ్యామనుకోండి, ఆటోమేటికల్గా అక్కడ ఏం జరుగుతుంది, PO2 తగ్గిపోద్దండి, పార్షియల్ ప్రెషర్ తగ్గిపోతుంది. పార్షియల్ ప్రెషర్ ఆక్సిజన్ తగ్గిపోతే మనకు ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండదు. ఆక్సిజన్ అవైలబిలిటీ లేకపోతే దాన్ని మనం హైపాక్సియా కండిషన్ అని అంటాం. సో ఈ హైపాక్సియా కండిషన్లో మాత్రమే ఆక్సిజన్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది తప్ప నార్మల్గా మనకి ఆక్సిజన్ అనేది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయదు రెగ్యులేషన్ ఆఫ్ బ్రీతింగ్లో. ఓకేనా, రెగ్యులేషన్ ఆఫ్ బ్రీతింగ్లో మనకి సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసేది ఎవరు అని అంటే నథింగ్ బట్ ఏంటంటే మెడుల్లా ఆబ్లాంగేటా అలాగే పాన్స్ అనేది రెండు కూడా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆక్సిజన్ ఎప్పుడు ప్లే చేస్తుంది అంటే ఓన్లీ హైపాక్సియా కండిషన్స్, ఓన్లీ ఏంటి అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న కండిషన్స్ లో మాత్రమే సో మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తుందండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రెస్పిరేటరీ వాల్యూస్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అసలు టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి? సో టైడల్ వాల్యూమ్ అంటే టోటల్గా మనం ఎంత ఇన్హేల్ చేసాం, ఎంత ఎక్స్హేల్ చేసాం. ఇన్హలేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ మనం ఎంత గాలి తీసుకున్నాం లోపలికి, సో నథింగ్ బట్ ఇన్వర్డ్ మూమెంట్. ఎక్సలేషన్ అంటే అవుట్వర్డ్ మూమెంట్. ఎంత గాలి బయటకు తీసుకున్నాం, ఎంత గాలి లోపలికి తీసుకున్నాం, ఎంత గాలి బయటకు వదిలాం, దీన్ని బేస్ చేసుకుని మనకి టైడల్ వాల్యూమ్ అని అంటాం. టైడల్ వాల్యూ అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఇన్హేల్డ్ ఆర్ ఎక్సేల్డ్ అని అనుకుంటే మనకి నథింగ్ బట్ టైడల్ వాల్యూమ్ అండి. టైడల్ వాల్యూమ్ అంటే ఎంత వాల్యూమ్ అనేది లోపలికి వచ్చింది, ఎయిర్ బయటకు పోయింది. నెక్స్ట్ ఇన్స్పిరేటరీ, పేరులో ఉంది. ఇన్స్పిరేటరీ అంటే ఏంటండి, మనం తీసుకోవడం. చూడండి, ఎక్స్ట్రా వాల్యూమ్ దట్ కెన్ బి ఇన్హేల్డ్ ఫోర్స్ఫుల్లీ డ్యూరింగ్ ద నార్మల్ ఇన్స్పిరేషన్. నార్మల్ ఇన్స్పిరేషన్లో మనం ఏదైనా ఎక్స్ట్రా ఎయిర్ కనుక తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్. రిజర్వ్ అంటే ఏంటి, ఎక్స్ట్రా కదా. సో రిజర్వ్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రా అంటే మీకు సింపుల్గా సైన్స్లో 90% ఆఫ్ ద టర్మ్స్ మీకు ఏంటి అంటే డెఫినేషన్ చూస్తే నథింగ్ బట్ ఆ వర్డ్ చూస్తేనే మీకు తెలిసిపోతాయండి. ఇన్స్పిరేటరీ అంటే ఇన్హలేషన్లో, రిజర్వ్ అంటే ఎక్స్ట్రా, అంటే ఎక్స్ట్రా ఎయిర్ అనేది ఎంత వచ్చింది ఇన్స్పిరేషన్లో, దాన్ని మనం ఏమంటాం ఇన్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ అని అంటాం. నెక్స్ట్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇప్పుడు చెప్పండి, ఎక్సలేషన్లో ఎంత గాలి అనేది బయటకు పోయింది, ఎక్స్ట్రా గాలి. సో నథింగ్ బట్ చూడండి ఇక్కడ ఎక్స్ట్రా వాల్యూమ్ ఆఫ్ ఎక్సెల్డ్ ఫోర్స్ఫుల్లీ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్పిరేషన్. సో ఎంత గాలి అనేది ఫోర్స్ఫుల్గా లోపలికి వచ్చింది రిజర్వ్ అయితే కనుక, ఇన్స్పిరేటరీ రిజర్వ్ అయితే కనుక ఎంత గాలి అనేది బయటకు పోయింది అనేది ఎక్సెలరేటరీ రిజర్వ్డ్ ఫోర్స్. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ మనకి, సో మనకి ఇప్పుడు మన ప్రీవియస్ లెక్చర్లో టైడల్ వాల్యూమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. టైడల్ వాల్యూమ్ అంటే టోటల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. అలాగే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే నథింగ్ బట్ ఇన్హలేషన్లో ఎంత గాలి అనేది ఫోర్స్గా లోపలికి వచ్చింది. అలాగే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే నథింగ్ బట్ ఎంత గాలి అనేది ఫోర్స్ఫుల్గా బయటకు పోయింది. సో ఇది మనకు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి చూడండి, రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఏంటి అంటే సో ఎంత గాలి అనేది మనం ఎక్స్పిరేషన్ అంటే మనం బయటికి వదిలేసిన తర్వాత కూడా ఎంత గాలి అనేది లంగ్స్ ఉంది అంటే రెసిడ్యువల్. రెసిడ్యూ అంటే ఏంటంటే మిగిలిపోయింది, అవునా. సో మనం బయటికి ఎక్స్పిరేషన్ చేయగానే మిగిలిపోయిన వాల్యూమ్ని ఏమంటామంటే రెసిడ్యువల్ వాల్యూమ్ అని అంటాము. సో ఇన్స్పిరేటరీ కెపాసిటీ. సో ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఏంటి, ఇన్స్పిరేటరీ అంటే నథింగ్ బట్ మనకి ఎంత కెపాసిటీ ఉంది ఇన్స్పిరేషన్ తీసుకోడానికి, అది దేని బట్టి చెప్పచ్చు. టీవీ అంటే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ బోత్. టీవీ అలాగే ఐఆర్వి అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎయిర్ విచ్ ఇస్ ఇన్హేల్డ్ ఇంటు ద సో లంగ్స్ డ్యూరింగ్ ద నార్మల్ ఇన్స్పిరేషన్. నార్మల్ ఇన్స్పిరేషన్లో ఎంత ఎక్స్ట్రా గాలి అనేది వచ్చింది, సో టీవీ ప్లస్ ఐఆర్వి. సో నెక్స్ట్ అలాగే చూడండి, నెక్స్ట్ ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటే ఏంటి, ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటే ఏంటి. సో రెసిడ్యువల్ అంటే ఏంటి, ఆల్రెడీ మీకు రెసిడ్యువల్ అంటే ఎంత గాలి మిగిలిపోయింది, అవునా. సో చూడండి, ఫంక్షనల్ రెసిడ్యువల్ అంటే ఏంటి, ఈఆర్వి అంటే ఏంటండి ఎక్స్టర్నల్ రెసిడ్యువల్ రెసిడ్యువల్
వాల్యూమ్ అంటే ఏంటండి? ఫంక్షనల్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎంత గాలి అనేది బయటకు పోయింది అది మనకి రెసిడ్యువల్ అవుతుంది. సో ఎంత గాలి అనేది లోపలికి వచ్చింది ఇన్స్పిరేషనల్ అవుతుంది. అవునా? సో ఎంత గాలి అనేది బయటకు పోయింది అనేది నథింగ్ బట్ ఎక్స్టర్నల్. సో ప్లస్ ఆర్వి అంటే ఏంటి? రెసిడ్యువల్ వాల్యూమ్. రెసిడ్యువల్ అంటే ఎంత గాలి అనేది ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఎయిర్ లెఫ్ట్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్పిరేషన్. చూడండి ఫంక్షనల్ రెసిడ్యువల్ అంటే ఏంటి అని అంటే ఒక ఎక్స్పిరేషన్ జరిగినప్పుడు ఎంత గాలి అనేది లంగ్స్లో ఉండిపోయింది, ఎంత గాలి అనేది లంగ్స్లో ఉండిపోయింది అనేది మనం ఏమంటామంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అని అంటాం. ఈఆర్వి అంటే ఏం చెప్పాం? ఎంత గాలి అనేది బయటకు ఫోర్స్ఫుల్గా బయటకు వెళ్ళిపోయిందండి. రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఏంటి? ఎంత గాలి అనేది ఉండిపోయింది. సో టోటల్ ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుంది? ఎంత గాలి అనేది లంగ్స్లో ఉంది అనేది తెలుస్తుందండి. నెక్స్ట్ వైటల్ కెపాసిటీ అంటే ఏంటి? టీవీ అంటే ఏంటంటే నథింగ్ బట్ టైడల్ వాల్యూమ్ అంటే టోటల్ వాల్యూమ్. అలాగే ఐఆర్వి అంటే ఎంత ఎక్స్ట్రా ఎయిర్ అనేది లోపలికి వచ్చింది. ఈఆర్వి అంటే ఎంత ఎక్స్ట్రా ఎయిర్ అనేది బయటకు పోయింది. టోటల్ కలిపితే ఏమంటాం అంటే మనకి వైటల్ కెపాసిటీ అని అంటాం. సో ఎంత గాలి లోపలికి వచ్చింది మొత్తం, ఎంత లోపలికి ఫోర్స్ఫుల్గా వచ్చింది, ఎంత బయటికి ఫోర్స్ఫుల్గా వెళ్ళింది. సో ఈ మూడు కలిపితే మనం వైటల్ కెపాసిటీ అని అంటాం. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే ఏంటి? సో నథింగ్ బట్ వీసీ. సో నథింగ్ బట్ వైటల్ కెపాసిటీ అంటే టీవీ ప్లస్ ఐఆర్వి ప్లస్ ఈఆర్వి ప్లస్ ఆర్వి రెసిడ్యువల్. అంటే టీవీ అంటే ఏంటి? ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్. నెక్స్ట్ ఐఆర్వి అంటే ఏంటి? ఎంత గాలి ఫోర్స్ఫుల్గా వచ్చింది. నెక్స్ట్ ఈఆర్వి అంటే ఏంటి? ఎంత గాలి ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ రెసిడ్యువల్ అంటే ఏంటి? ఎంత గాలి మిగిలిపోయింది. సో ఇవన్నింటి కలిపితే మనం టోటల్ లంగ్ కెపాసిటీ అని అంటామండి. ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి జంబ్లింగ్గా అడుగుతాడు. సో చూడండి నెక్స్ట్ డిజార్డర్స్ ఏంటి? రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క డిజార్డర్స్ ఏంటి? సో రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క డిజార్డర్స్ తీసుకుంటే కనుక ఎన్ అలర్జిక్ డిజార్డర్ వేర్ బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్ కన్స్ట్రిక్ట్. సో ఏదైతే అలర్జిక్ అండి ఆస్తమా. సో జనరల్గా మనకి పార్థినియం స్పీషీస్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని మొక్కలు వాటి యొక్క పొలెన్ కనుక మనం పీలిస్తే ఆటోమేటిక్గా ఆస్తమా రావచ్చు. సో అంటే ఏవైతే అలర్జిక్ అనుకున్నాం అనుకోండి వాటి వల్ల ఆస్తమా రావచ్చు మనకి. సో దానివల్ల ఏం జరుగుతుంది? సో బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్ ముడుచుకుపోతాయండి, కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. సో డ్యూ టు హిస్టమైన్ రిలీజ్. గుర్తుపెట్టుకోండి హిస్టమైన్ అనేది ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ అండి. హిస్టమైన్ అనేది ఏంటి? ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్ విచ్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. హైలీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ హిస్టమైన్. సో చూడండి మనకి ఎప్పుడైనా సరే ఆటోమేటికల్గా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, ఎలర్జీ వచ్చినప్పుడు మనకి ఇచ్చే డ్రగ్స్ ఏంటి అంటే యాంటీ హిస్టమైన్ డ్రగ్స్. ఏంటంటే అది యాంటీ హిస్టమైన్ డ్రగ్స్. వీటిని ఏమంటామంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్ అనేది అప్లికేషన్ బేస్లోనే ఉంటుంది కాబట్టి. సపోజ్ ఒక పర్సన్ అనేవాడు ఇన్ఫ్లమేషన్కి ఎఫెక్ట్ అవుతుంటే అతనికి ఇచ్చే డ్రగ్స్ అనేవి దేని మీద ప్రభావం చూపిస్తాయి అంటే హిస్టమైన్ మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి ఏ రకమైన డ్రగ్స్ క్లాసిఫై చేసామంటే యాంటీ హిస్టమైన్ డ్రగ్స్ అంటాం, లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని అంటాం. ఓకేనా? ఇలా కూడా మనకి నీట్లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో ఎప్పుడైతే ఆస్తమా వచ్చిందో తన బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు, అలాగే ఎక్కువగా దగ్గు వస్తూ ఉంటుంది. సో ఇవి మనం ఆస్తమాకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో నథింగ్ బట్ నెక్స్ట్ ఎంఫిసీమా అంటే ఏంటి? చూడండి ఏ క్రానిక్ కండిషన్ మోస్ట్లీ బై స్మోకింగ్ వల్ల ఏం జరుగుతుంది? ఆల్వియోలార్ వాల్స్. ఎందుకని? ఆల్వియోలార్ వాల్స్లే మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఎక్స్చేంజ్ కెపాసిటీ అనేది తగ్గిపోద్ది. సో రప్చర్ అయిపోతాయి కాబట్టి ఆల్వియోలార్ వాల్స్ అనేవి రప్చర్ అయిపోతాయి. అలాగే చూడండి రెడ్యూసింగ్ సర్ఫేస్ ఏరియా. సో ఎందుకని? ఆల్వియోలర్ వాల్వ్లో సర్ఫేస్ ఏరియా పెరగడం వల్లనే ఎక్కువగా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. కానీ ఆ ఆల్వియోలయే డ్యామేజ్ అయినప్పుడు మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగదు. మనం బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టపడతాం. దీన్ని ఎంఫిసీమా అంటాం. ఈ ఎంఫిసీమా రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే స్మోకింగ్ అండి. నెక్స్ట్ బ్రాంకైటిస్. సో బ్రాంకైటిస్ అంటే ఏంటి? సో బ్రాంకైటిస్ అండ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై. సో టు స్వోలెన్ మ్యూకోసా, ఎక్సెస్ మ్యూకస్ ప్రొడక్షన్. చూడండి క్రానిక్ కఫ్, చూడండి బ్రాంకైటిస్. మనకి చూడండి అప్పుడప్పుడు దగ్గుతున్నప్పుడు మనకు స్లాష్లా వస్తుంది. సో ఎందుకని వస్తుంది అని అంటే నథింగ్ బట్ మ్యూకస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఫామ్ అవుతుంది అంటే బ్రాంకై అనేది నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది, దాన్ని మనం బ్రాంకైటిస్ అని అంటాము. ఇంకోటి కూడా ఉందండి డిసీజ్ నథింగ్ బట్ సిస్టిక్ ఫైబ్రోసిస్. సో సిస్టిక్ ఫైబ్రోసిస్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కూడా మనకి థిక్ మ్యూకస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది జెనెటికల్ డిఫెక్ట్ అండి. సో ఈ జెనెటికల్ డిఫెక్ట్ వలన మనకి క్లోరైడ్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఎవరండి? క్లోరైడ్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో క్లోరైడ్ చుట్టుపక్కల ఉన్న వాటర్ని కూడా తీసేసుకుంటుంది. సో దానివల్ల థిక్ మ్యూకస్ అనేది ఫామ్ అవుతుందండి. ఏం ఫామ్ అవుతుంది? థిక్ మ్యూకస్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ అంటే బ్రాంకైటిస్ అంటే ఏంటంటే బ్రాంకైటిస్లో మనకి ఏదైతే బ్రాంకై ఉందో బ్రాంకై ఇన్ఫ్లమేషన్ అవుతుంది కాబట్టి థిక్ మ్యూకస్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ న్యూమోనియా అనేది జనరల్గా బ్యాక్టీరియా వస్తుందండి. సో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే. సో ఏ లంగ్ ఇన్ఫెక్షన్.
సో ఒక్కొక్కసారి వైరసెస్ వల్ల కూడా ఫంగై వల్ల కూడా రావచ్చు. సో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుద్ది. న్యూమోనియా వల్ల ఏమవుద్దండి, ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఎక్కువగా మనం చిన్నపిల్లల్లో ఉండొచ్చు. సో న్యూమోనియా అనేది, సో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటది. ఎక్కడండి, ఆల్వియోలైలో. ఆల్వియోలలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగాలి, కానీ గ్యాసెస్ అనేవి సరిగ్గా ఎక్స్చేంజ్ అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్వియోల్ అనేది దేంతో ఫిల్ అయ్యి ఉందంటే, ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉందండి. సో ఇంపైర్డ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. సో నథింగ్ బట్ పాసిబుల్ టు ఫెటాలిటీ ఇఫ్ అన్‌ట్రీటెడ్. సో అందుకనే న్యూమోనియా వచ్చిన వాళ్ళు సరిగ్గా మనం ట్రీట్ చేయలేకపోతే కనుక చనిపోవడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఎందుకంటే అదే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగే ప్లేసెస్‌లో మనకి ఫ్లూయిడ్ అనేది ఫుల్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి అలాగే మన టెక్స్ట్ బుక్‌లో ఇప్పుడు నేను ఇచ్చినంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. మన టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినవి ఏంటో చూద్దాం. యాస్బెస్టోసిస్ అంటే ఏంటి అంటే, సో నథింగ్ బట్ క్రానిక్ ఇన్హాలేషన్ బై యాస్బెస్టాస్. సో మనం యాస్బెస్టాస్ అనేది తీసుకుంటే, అందుకనే చూడండి జనరల్‌గా యాస్బెస్టాస్ దేనికి యూజ్ చేస్తారు మీకు అనిపించొచ్చు. సో జనరల్‌గా ఇది వరకు మనకి ఏదైతే ఇంటికి మనకి ఇప్పుడు షెడ్ గాని వీటిలు గాని ఉంటే మనం వాటికి రేకులేస్తామండి. యాస్బెస్టాస్ అని అనేవాళ్ళు. సో ఈ యాస్బెస్టాస్ అనేది తర్వాత ప్రమాదకరం కాబట్టి దాన్ని కొంచెం యూజ్ చేయడం తగ్గించారు. సో ఎవరైతే కనుక ఈ యాస్బెస్టాస్‌ని ఎక్కువగా ఇన్హేల్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఏం జరుగుతుందండి, ఫైబర్స్ ఆఫ్ యాస్బెస్టాస్ ఇన్ ఇండస్ట్రీ వర్కర్స్ లీడింగ్ టు లంగ్ ఫైబ్రోసిస్. లంగ్ ఫైబ్రోసిస్ అంటే ఏం లేదండి, సో లంగ్ ఫైబర్స్ అనేవి బాగా థిక్‌గా అయిపోయి, సో నథింగ్ బట్ ఏంటి అంటే మనకి బ్రీతింగ్ అనేది సరిగ్గా జరగదు. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే లంగ్ ఫైబ్రోసిస్ అని అంటాము. ఓకేనా. దేని వల్ల జరుగుతుంది అని అంటే యాస్బెస్టస్ వలన, మనం యాస్బెస్టస్ ఎక్కువగా పేల్చడం వలన. నెక్స్ట్ సిలికోసిస్. సో చూడండి సిలికోసిస్ ఏంటి అంటే రిజల్ట్స్ ఇన్ లాంగ్ టర్మ్ ఆఫ్ సిలికా. సో సిలికా డస్ట్ అనేది ఎక్కువగా మైనింగ్లో మనకి ఎక్కువగా సిలికా డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ సిలికా డస్ట్ని కనుక మనం ఇన్హేల్ చేస్తే ఆటోమేటికల్గా మనకి ఏంటి అంటే నాడ్యూల్స్, చిన్న చిన్న నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఆటోమేటికల్గా ఏమవుతుందంటే ఫైబ్రోసిస్, ఒక థిక్ ఫైబ్రస్ లేయర్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఫైబ్రోసిస్ అని అంటాము. సో జనరల్గా మీరు చూడండి థిన్ అయితేనే కనుక మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ బాగా జరుగుతుంది. సో థిక్ అయితే కనుక మనకి ఎక్కువగా జరగదు. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఇంపేర్ అవుద్ది, ఆటోమేటికల్గా బ్రీతింగ్ కూడా ఇంపేర్ అవుద్ది. సో జనరల్గా చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు బ్రీతింగ్ తీసుకోవడానికి. సో నెక్స్ట్ సిడిరోసిస్. సో చూడండి సిడిరోసిస్ అంటే, సిడిరో అంటే నథింగ్ బట్ ఏంటంటే ఐరన్ అండి. సిడిరో ఫోర్స్ అని అంట ప్లాంట్స్లో ఉంటాయి. సో సిడిరోసిస్ అంటే ఐరన్ అండి. అక్కర్స్ డ్యూ టు ఇన్హాలేషన్ ఆఫ్ ఐరన్ డస్ట్. సో ఐరన్ డస్ట్ ఎక్కడగా వెల్డింగ్ పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఐరన్ డస్ట్ని ఇన్హేల్ చేస్తూ ఉంటారు. అలాగే గ్రైండర్స్లో కూడా. సో లీడింగ్ టు ఐరన్ డిపాజిషన్ ఇన్ ద లంగ్స్. సో గుర్తుపెట్టుకోండి ఇది నాన్ ఫైబ్రోటిక్. సో ఇప్పటి వరకు చెప్పింది అంతా కూడా ఫైబ్రోటిక్ అయితే, నాన్ ఫైబ్రోటిక్ ఎవరంటే సిడిరోసిస్ అండి. సో సిడిరోసిస్ వల్ల లంగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సిడిరోసిస్ అంటే ఐరన్ అనేది ఎక్కువగా డిపాజిట్ అయిపోవడం అనేది. నెక్స్ట్ బ్లాక్ లంగ్ డిసీజ్ పేరు ఉంది. బ్లాక్ లంగ్ అంటే నథింగ్ బట్ బ్లాక్ అంటే కోల్ అండి. కోల్ ఎక్కువగా ఇదేం వస్తుందంటే కోల్ వర్కర్స్. చూడండి ఇక్కడ దీన్ని ఏమంటామంటే న్యూమోకోనియోసిస్ అంటామండి. సో కోల్ వర్కర్స్ డెవలప్స్ ఫ్రమ్ ది ఇన్హాలేషన్ ఆఫ్ కోల్ డస్ట్ ఇన్ కోల్ మైన్స్ కాజింగ్ ఇన్ఫ్లమేషన్ అండ్ లంగ్ స్కారింగ్. సో ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే లంగ్స్ దగ్గర మనకి స్కార్స్ అనేవి అపియర్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ బ్లాక్ లంగ్ డిసీజ్ అండి. సో ఇవి మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ మన క్వశ్చన్స్ చూద్దాం. విచ్ గ్యాస్ ఈజ్ మోర్ సాల్యుబుల్ అండ్ డిఫ్యూజెస్ ఫాస్టర్ అక్రాస్ ది రెస్పిరేటరీ మెంబ్రెయిన్. రెస్పిరేటరీ మెంబ్రెయిన్లో ఏ గ్యాస్ అనేది త్వరగా ఫాస్ట్ మీద ట్రావెల్ అవుతుంది అని అంటే, ఏ గ్యాస్ అనేది త్వరగా ఫాస్ట్ మీద ట్రావెల్ అవుతుందండి? సో కార్బన్ డైఆక్సైడ్ అండి, నాట్ ఆక్సిజన్. ఎందుకనంటే కార్బన్ డైఆక్సైడ్కి 20 to 25% ఆఫ్ సాల్యుబిలిటీ ఉంది వెన్ కంపేర్ టు ఆక్సిజన్. సో ఆక్సిజన్ అనేది ఎందుకంటే అసలు నైట్రోజనే కాదండి, నైట్రోజన్ అనేది ఏ ప్రాబ్లం లేదు, అసలు మన నైట్రోజన్ ఇన్వాల్వ్ అవ్వదు. అలాగే హీలియం అనేది నథింగ్ బట్ ఏంటి అని అంటే ఇది కూడా ఇన్వాల్వ్ అవ్వదండి. సో హీలియం కూడా ఇన్వాల్వ్ అవ్వదు, ఇట్స్ ఇనర్ట్ గ్యాస్ కాబట్టి ఇది కూడా ఇన్వాల్వ్ అవ్వదు. సో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండింటిలో ఎవరు ఈజీగా డిఫ్యూజ్ అవుతారంటే ఆటోమేటికల్లీ కార్బన్ డైఆక్సైడ్ బికాస్ ఆఫ్ సాల్యుబిలిటీ. ఇట్ ఈస్ 20 to 25 times గ్రేటర్ దాన్ ది సాల్యుబిలిటీ దాన్ ఆక్సిజన్ అండి. సో నెక్స్ట్ మనం చూస్తే ద ఎఫెక్ట్ ఆఫ్ CO2 అండ్ pH ఆన్ ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్. చూడండి ఎఫెక్ట్ ఆఫ్ CO2 ఆన్ ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ. సో నథింగ్ బట్ మీకు ఆల్రెడీ చెప్పాను, CO2 అనేది ఆక్సిజన్ బైండింగ్ క్యారింగ్ కెపాసిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని ఏమంటామంటే బోర్ ఎఫెక్ట్ అని అంటామండి. ఏమంటామండి? బోర్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా. ఏ ఎఫెక్ట్ అంటాం? బోర్ ఎఫెక్ట్ అని అంటాం. సో CO2 ఆన్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ HbO2. సో HbO2 మీద ఎఫెక్ట్ చూపిస్తే కనుక దాన్ని మనం ఏమంటామనంటే నథింగ్ బట్ బోర్ ఎఫెక్ట్ అని అంటాం. నెక్స్ట్ చూడండి, విచ్ ఎంజైమ్ ఫెసిలిటేట్ ద కన్వర్షన్ ఆఫ్ CO2 ఇంటూ బైకార్బోనేట్. CO2ని బైకార్బోనేట్గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఎవరు? సో జనరల్గా చూడండి మనకి CO2 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు H ప్లస్ HCO3 మైనస్. అవునా? సో ఈ H ప్లస్ HCO3 మైనస్ కనుక బైకార్బోనేట్గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఎవరు అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేస్. మీకు ఇందులో బిట్ కూడా అడగచ్చండి, కార్బోనిక్ ఎన్హైడ్రేస్ కి కోఫాక్టర్ ఎవరు? జింక్ అండి.
కార్బోనిక్ ఎన్హైడ్రేస్ కి కోఫాక్టర్ ఎవరండి? జింక్. ఈ బిట్ కూడా అడగచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కోఫాక్టర్ ఫర్ ది కార్బోనిక్ ఎన్హైడ్రేస్? జింక్ అండి. ఇక్కడే వచ్చింది. ఈవెన్ దట్ బాటనీలో అయినా సరే ఇక్కడ మన కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఎందులో ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే నథింగ్ బట్ మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది బైకార్బోనేట్ గా ఫామ్ అవడంలో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటి అని అంటే నథింగ్ బట్ కో ఎంజైమ్ ఏంటి అని అంటే కోఫాక్టర్ ఏంటి అని అంటే నథింగ్ బట్ జింక్ అండి. సో కార్బోనిక్ ఎన్హైడ్రేస్ కి యూజ్ అయ్యే కోఫాక్టర్ అనేది ఏంటండి? జింక్. సో which of the following represents the amount of air inspired or expired during the normal breathing? నార్మల్ బ్రీతింగ్ లో ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది ఇన్స్పైర్ అయ్యింది అలాగే ఎక్స్పైర్ అయ్యింది అని చెప్పేది ఏంటండి? టైడల్ వాల్యూమ్. ఏంటండి? టైడల్ వాల్యూమ్. సో టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎంత ఇన్హేల్ అయింది ఎంత ఎక్సెల్ అయింది అని చెప్పి. రెసిడ్యువల్ అంటే నథింగ్ బట్ ఎంత ఎయిర్ అనేది మన దాంట్లో మిగిలింది, మన లంగ్స్లో మిగిలింది అనేది నథింగ్ బట్ రెసిడ్యువల్ వాల్యూ ఉందండి. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూ అంటే ఎంత వాల్యూ అనేది బయటకు ఎక్స్పెల్ అయ్యిందని చెప్పేసి. సో వైటల్ యాక్టివిటీ అంటే నథింగ్ బట్ టీవీ ప్లస్ ఐఆర్వి ప్లస్ ఈఆర్విని మనం వైటల్ కెపాసిటీ అని అంటాం. విచ్ కెపాసిటీ ఇస్ ద సమ్ ఆఫ్ ద టైడల్ వాల్యూమ్? చూడండి, సమ్ ఆఫ్ ది టైడల్ వాల్యూమ్ అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూ. సో ఇన్స్పిరేటరీ చూడండి, టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి? చూడండి, టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఇన్స్పిరేషన్ ప్లస్ ఎక్స్పిరేషన్, నథింగ్ బట్ బ్రీతింగ్. నెక్స్ట్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఏంటి? టీవీ ప్లస్ ఐఆర్వి. ఓకేనా? ఏమవుతుంది? ఇన్స్పిరేటరీ కెపాసిటీ, ఇన్స్పిరేషన్ వచ్చింది కాబట్టి ఎవరండి? ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఏమవుతుందండి? ఐసి ఈక్వల్ టు టీవీ ప్లస్ ఐఆర్వి. సో ఐసి ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఈక్వల్ టు టీవీ అంటే టైడల్ వాల్యూమ్ ప్లస్ ఐఆర్వి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. పేర్లు చిన్న కామన్ సెన్స్ యూస్ చేయాలి. ఇన్స్పిరేటరీ అని అన్నాడు, ఆబ్వియస్గా మనకి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అన్నాడు కాబట్టి ఇన్స్పిరేటరీ కెపాసిటీ వస్తుంది. కానీ టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి? టోటల్ వాల్యూమ్ కాబట్టి అది ప్లస్ ఇన్స్పిరేటరీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ టోటల్ లంగ్ కెపాసిటీ. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే ఏంటండి? మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏంటండి? టీవీ టైడల్ వాల్యూమ్, ఆర్వి రెసిడ్యువల్ వాల్యూమ్, ఈఆర్వి నెక్స్ట్ ఎక్స్పిరేటరీ రెసిడ్యువల్ వాల్యూమ్, ఐఆర్వి ఇన్స్పిరేటరీ రెసిడ్యువల్ వాల్యూమ్. సో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి మనకి టోటల్ లంగ్ కెపాసిటీ అని అంటే ఐఆర్వి ప్లస్ ఈఆర్వి ప్లస్ టీవీ ప్లస్ ఆర్వి. ఓకేనా? కరెక్ట్. హ్యాంబర్గర్స్ ఫినామినన్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పాను. హ్యాంబర్గర్స్ ఫినామినన్ అన్న క్లోరైడ్ షిఫ్ట్ అన్న ఒకటే. హ్యాంబర్గర్స్ ఫినామినన్ అన్న క్లోరైడ్ షిఫ్ట్ అన్న ఒకటేనండి. హ్యాంబర్గర్స్ ఫినామినన్ అన్న ఆర్ క్లోరైడ్ షిఫ్ట్ అన్న ఒకటేనండి. హ్యాంబర్గర్స్ ఫినామినన్ అన్న క్లోరైడ్ షిఫ్ట్ అన్న ఒకటి. ఏం జరుగుతుంది? సో వెనెవర్ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎవరితో కలిసిందండి? వాటర్ మాలిక్యూల్తో కలిసింది. ఏం ఫామ్ చేసింది? H ప్లస్ HCO3 ఫామ్ చేసింది. ఓకేనా? ఈ HCO3 ఏమన్నాం మనం? బైకార్బనేట్ అన్నాం. ఈ బైకార్బనేట్ ఏం జరిగింది? ఈ బైకార్బనేట్ అనేది మనకి ఆర్బీసీలో ఉన్న బైకార్బనేట్ ఏదైతే ఉందో, ఈ సపోజ్ మనం ఆర్బీసీ అనుకుంటే ఆర్బీసీలో బైకార్బనేట్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోయిందండి HCO3 కింద. దెన్ ఎవరు లోపలికి వచ్చారు? క్లోరైడ్ అనేది లోపలికి వచ్చింది. ఈ క్లోరైడ్ లోపల రావడాన్ని మనం ఏమంటాము? సో క్లోరైడ్ షిఫ్ట్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ హ్యాంబర్గర్స్ ఫినామినన్ అంటాం. ఎక్స్చేంజ్ ఆఫ్ క్లోరైడ్ అండ్ బైకార్బనేట్ బిట్వీన్ ద ప్లాస్మా అండ్ ఆర్బీసీ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? మూవ్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ కాదు, అలాగే బైండింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా కాదు. సో అలాగే కన్వర్షన్ ఆఫ్ O2 టు CO2 అసలు జరగదండి. సో ఇక్కడ మనకి మేజర్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే హ్యాంబర్గర్స్ ఫినామినన్ లేదా క్లోరైడ్ షిఫ్ట్ అంటే క్లోరైడ్ అయాన్స్ అనేవి బయట నుంచి అంటే ప్లాస్మా నుంచి మనకి ఆర్బీసీలోకి రావడం అండి. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఈ టోటల్ లెక్చర్లో ఏం తెలుసుకున్నాం? సో గ్యాసెల్ ఎక్స్చేంజ్లో నథింగ్ బట్ ఆల్వియోలైలో జరుగుతుంది, సింపుల్ డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది అని తెలుసుకున్నాం. అలాగే ఆక్సిజన్ అనేది ఆల్వియోలై నుంచి టిష్యూస్కి వెళ్తుంది. ఎందుకనంటే బికాస్ ఆఫ్ PO2 వాల్యూస్. సో PO2 వాల్యూస్ ఎందుకంటే సో PO2 అనేది అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్వియోలై, ఆ నెక్స్ట్ టిష్యూస్. ఓకేనా? నెక్స్ట్ CO2 అనేది ఏంటి? CO2 అనేది ఎక్కడ ఉంటుంది? PCO2 అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే టిష్యూస్లో. టిష్యూస్ నుంచి ఎక్కడికి వస్తుంది? ఆల్వియోలైకి వస్తుంది. ఓకేనా? రైట్. CO2 డిఫ్యూజ్ ఫాస్టర్ దాన్ ది హయ్యర్ సాల్యుబిలిటీ దాన్ ఆక్సిజన్. సో CO2 అనేది
చాలా ఫాస్ట్ మీద డిఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఆక్సిజన్ కన్నా ఎక్కువ సాల్యుబిలిటీ ఉందండి. అలాగే రెస్పిరేటరీ మెంబ్రెయిన్ ఇస్ థిన్. చెప్పాను మీకు ఆల్రెడీ రెస్పిరేటరీ మెంబ్రెయిన్ థిన్‌గా ఉంటేనే మనకి ఎక్కువగా డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో హిమోగ్లోబిన్ అనేది ఎంత ఆక్సిజన్ క్యారింగ్ చేస్తదంటే 97% ఆఫ్ ఆక్సిజన్ అనేది మన బాడీలో టోటల్ 100% అనుకుంటే 97% ఆఫ్ ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే 3% అనేది మనకి డిజాల్వ్డ్ ప్లాస్మా ద్వారా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సీ హిమోగ్లోబిన్ కర్వ్. ఆక్సీ హిమోగ్లోబిన్ కర్వ్ అనేది ఏం షో చేస్తుంది అనంటే నథింగ్ బట్ ఆక్సిజన్ బైండింగ్‌ని షో చేస్తుంది. ఇక్కడ చూడండి కార్బన్ డయాక్సైడ్ పెరిగితే గనక మనకి ఏదైతే కర్వ్ ఉందో ఆ కర్వ్ అనేది దేనికి షిఫ్ట్ అవుతదండి అనంటే నథింగ్ బట్ రైట్ సైడ్‌లో షిఫ్ట్ అవుతది. సో క్వెషన్ మీకు ఎలాగైనా అడగొచ్చండి బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే. సో నథింగ్ బట్ ఇది మీరు నథింగ్ బట్ ఏంటి అనంటే సో సిగ్మాయిడల్ అని అనుకుంటే ఆక్సిజన్ బైండ్ అయింది అనుకుంటే సో ఆక్సిజన్ బైండింగ్ అనేది తగ్గుతుందండి. అంటే రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుందంటే తగ్గుతుందా పెరుగుతుందా అంటే తగ్గుతుంది. తగ్గుతుందంటే ఎవరు పెరుగుతున్నారు? కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. నథింగ్ బట్ PCO2. సో వాడి గ్రాఫ్‌ని ఎలాగైనా అడగొచ్చు. సో ఇలా అడిగేసి మీకు గ్రాఫ్‌ని సపోజ్ సో ఇక్కడ మీకు దిస్ లైన్ రిప్రజెంట్స్ అని అడగొచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ ది హై PCO2 కాన్సంట్రేషన్. హై PCO2 కాన్సంట్రేషన్‌లో ఏ గ్రాఫ్ అనేది సూటబుల్ అవుద్ది? ఏ గ్రాఫ్‌లో అయితే రైట్ సైడ్‌లో మనకి PCO2ను మార్క్ చేశాడో సో అది మనకు సూటబుల్ అవుతది. ఇలాగా ఒక క్వెషన్ కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఆటోమేటికల్‌గా ఎలాగైనా వాడు క్వెషన్ అడగొచ్చు. సో కాన్సెప్ట్ మెయిన్ గ్రాస్ప్ చేయడానికి చూడండి. సో ఆక్సీ హిమోగ్లోబిన్ కర్వ్స్ సో షోస్ ద ఆక్సిజన్ బైండింగ్‌ని ఫేవర్ చేస్తుంది. నెక్స్ట్ షిఫ్ట్ విత్ pH. సో pH 1 షిఫ్ట్ అవుతుంది. అలాగే CO2 అండ్ టెంపరేచర్. మీకు క్లియర్‌గా చెప్పాను. నేను ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ వల్లనే షిఫ్ట్ అవుతుంది. ఒకటి ఏంటి అంటే మేజర్ కండిషన్ ఇదే. సో PCO2 ఎక్కువ ఉంటే రైట్ సైడ్ షిఫ్ట్ అవుద్ది. సో PO2 ఎక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుద్ది. నార్మల్‌గా అయితే సిగ్మాయిడ్ అవుద్ది. సిగ్మాయిడ్ ఎందుకు అయిందంటే కోఆపరేటివిటీ ఫినామినన్. ఇలాగా మనకి డిఫరెంట్ క్వెషన్స్ అనేవి వీటి మీద అడగడానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ CO2 ట్రాన్స్‌పోర్ట్. సో CO2 ట్రాన్స్‌పోర్ట్‌లో మనకు ఆల్రెడీ చెప్పాను 7% అనేది బ్లడ్ ప్లాస్మాలో ఉంటే గనక 20-25% అనేది కార్బెమినో హిమోగ్లోబిన్‌గా ఉంటది. ఇంకా మిగిలిపోయిన 70% అనేది బైకార్బోనేట్‌గా ఉంటది. ఓకేనా? రైట్. దెన్ క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటండి? ఈ బైకార్బోనేట్ అనేది ఒక్కొక్కసారి ప్లాస్మాలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనకి ప్లాస్మాలో ఉన్న క్లోరైడ్ అనేది ఆర్బీసీలోకి వస్తది. దీన్నే మనం ఏమంటామంటే ప్లాస్మా నుంచి క్లోరైడ్ అనేది ఆర్బీసీకి వస్తుంది కాబట్టి దీన్ని మనం క్లోరైడ్ షిఫ్ట్ అని అన్నామండి. నెక్స్ట్ సో అలాగే మన బ్రెయిన్‌లో 2 రకాల రీజన్స్ అనేవి మనకి జనరల్‌గా రెస్పిరేషన్ కంట్రోల్ చేస్తున్నాయి. మెడుల్లా ఆబ్లాంగేటా అలాగే పాన్స్ అనేదండి. నెక్స్ట్ సో రెస్పిరేటరీ డిజార్డర్‌లో మనం చూసుకుంటే గనక ఆస్తమా చూసాం, బ్రాంకైటిస్ చూసాం, నెక్స్ట్ అలాగే ఎంఫిసీమా చూసాం, అలాగే యాస్బెస్టోసిస్ చూసాం, సిడరోసిస్ చూసాం. ఇలాగ సో బ్లాక్ లంగ్ డిసీజ్ చూసాం. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్ మనం అనేది ఈ లెక్చర్‌లో కవర్ చేసామండి. సో దీంతో మనకి రెస్పిరేషన్ పోర్షన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్‌లో మనం నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఫిజియాలజీలో సో ఆ పోర్షన్స్ అనేవి చూద్దాం. సో హోంవర్క్ క్వెషన్ ఏంటి అంటే ఏ పర్సన్ విత్ ఎంఫిసీమా ఎవరికైతే ఎంఫిసీమా ఉందో విల్ షో ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. సో అన్ని చూపిస్తాడు, అన్ని లక్షణాలు చూపిస్తాడు, ఏదో ఒకటి మాత్రం చూపించడు. ఒకటి ఏంటి అనేది. థ్యాంక్ యూ అండి.